వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్. 4 సంవత్సరాలు ముస్లింలకి ఏం చేయకుండా బాధపడలేదు. हमारा टाउन सोशल मीडिया यूट्यूब हमारे डिस्ट्रिक्ट सेक्रेटरी जाफर भाई कालेश्वर भाई वैसा सीनियर लीडर है हमारा बाबा है అంతా ఆశపడుతున్నారు జిల్లా కమిటీ వాళ్ళంతా మేము అందరిని ఇంట్రడ్యూస్ చేయించు మాకు ఇది చేయించు నేను అందరూ వాడిని అందరూ నిలిచినామండి. गड़बड़ होता है అందరూ కూడా ఆయనకి నమస్కారం అన్న వేదిక మీద రావాలని కోరుకుంటున్నాను. కూర్చొని ఉన్నారు, వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఏ మీటింగ్లో కూడా 10 నిమిషాలు 20 నిమిషాలు కూర్చునే దానికే బోర్ కొట్టేస్తారు అందరికీ. కానీ మీరు 2 గంటల నుంచి ఉన్నారంటే మీ అక్క ఎక్కడికైనా కూడా మనం పిలిస్తే పాపం వస్తుంది. అక్కకి ధన్యవాదాలు. మన శారదమ్మ గారు వచ్చాక మన మీటింగ్ ఇంకా కలగా మారింది. మైనారిటీస్ నుండి కొంతమంది రావాలి. ప్రతినిధులకు అలాగే అందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మా సోదరు అంటే 2 మాటలు కాదు, నాకు పంపించేది జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. రాష్ట్ర అధ్యక్షుడిని, రాష్ట్ర బోర్డు చైర్మన్ కూడా క్యాబినెట్ మినిస్టర్ క్యాడర్ నాకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇక్కడ ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే ఒక 10 సంవత్సరాల ముందు నేను జగన్మోహన్ రెడ్డి గారిని మా చిన్న గురు మిథున్ రెడ్డి గారు నన్ను జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి తీసుకెళ్ళారు 10 సంవత్సరాల ముందు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే ఒక పెద్ద ఉన్నారు అమిత్ సాబ్ కర్నూలు, ఆయన మన దేవన్ దగ్గరికి వెళ్ళిపోయారు. మేమిద్దరూ 10 years బ్యాక్ వెళ్తే నా చెయ్యి పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఏమంటే
కాదా భాయ్? ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మైనారిటీ పార్టీ అని చెప్పిన ఏకైక నేత ఎవరంటే ఆయనే కదా మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ కదా నేను తెలుపుకుంటాను. అదే ఈ చంద్రబాబు నాయుడు చంపాబాబు ఒక్క రోజున నువ్వు అన్నావయ్యా ఈ పార్టీ ఎస్సీ పార్టీ అని, పోనీ ఒక్కరోజున నువ్వు అన్నావయ్యా పోనీ మన తెలుగుదేశం పార్టీ మైనారిటీ పార్టీ అని, మరి ఒక్కరోజున అన్నావా నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పార్టీ అని అన్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుగా ఏమంటాడంటే ఎవరన్నా ఎస్సీగా పుట్టాలని కోరుకుంటారా అంటే ఈ ఓడిని కూడా ఎస్సీ సోదరులు ఒకసారి ఆలోచించమని కోరుకుంటారు. ఎంత నీచమైన నిజమో చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇంకోటి ఒక బీసీ కొంతమంది సమస్యలు అడిగితే ఈ లోకల్ కత్తిరిస్తాడు, ఏదో వీడు ఎప్పసోతేమో సీఎం కుర్సీ మన ఓట్ల వల్లనే సీఎం కూర్చున్నావు అయినా నువ్వు అదేదో అంటాడు ఈ లోకల్ కత్తిరిస్తా అంటాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇటువంటి మైండ్లెస్ మనిషిని సీఎంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 14 సంవత్సరాలు ఎగినారో చెప్పినా కొంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు రాజకీయాలంతా నీచమైన రాజకీయం. మన ఏంటంటే ఊసరవిడే రాజకీయం. ఫస్ట్ బీజేపీతో కలిసి ఉంటాడు, మళ్ళా పెళ్లి అయిపోతుంది, వాళ్ళకి సంసారం చేస్తారు, మళ్ళీ విడాకులు తీసుకుంటారు. సరే మళ్ళీ సంసారం చేస్తారు, విడాకులు తీసుకుంటారు. 2014లో బాగా సంసారం చేసి 2 మంత్రులు అక్కడ తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 2 మంత్రులు ఇక్కడ వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. వేలాది కోట్ల రూపాయలు తీసుకొని మళ్ళీ 4.5 సంవత్సరాలు మళ్ళీ విడాకులు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ముస్లింకి మీటింగ్లు పెట్టి అంటాడు నేను చాలా తప్పు చేశాను, ఈసారి ఆ దేవుని సాధ్యం చెప్పుకున్నాను, నేను మటుకు బీజేపీతో కలవన్నాను, మైనార్టీలను నమ్మండి అంటున్నాడు. మా హదీస్లో రాసుకున్నారు ఒక్కసారి నైవంచన చేస్తే వాడిని నమ్మకండి, మళ్ళీ వాడు కనుక అల్లా గారి ముందు తోబా చేస్తే మటుకు నమ్మండి అని. ఒకసారి అయిపోయా, 2 సార్లు అయిపోయా, 3 సార్లు అయిపోయా చంద్రబాబు నాయుడు. మళ్ళీ 4.5 సంవత్సరాల తర్వాత అమిత్ షా విజయవాడ కలిసి చెప్పులు ఇప్పించాడు. అమిత్ షా ఏపీసీ ఏదో తను ఏదో గొప్ప చేసినట్టు మళ్ళీ చేసి మళ్ళీ ఇప్పుడు లాస్ట్ టైం వెళ్ళి అదే పనిగా ఢిల్లీలో కూర్చొని కనీసం అంటే ఒక రోజు వెయిట్ చేస్తే ఆయన అమిత్ షా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఏదో అర్ధరాత్రికి ఇంటర్వ్యూ ఇస్తే కాళ్ళు పెట్టుకొని మళ్ళీ వాళ్ళ యొక్క మద్దతు తీసుకొని ఇక్కడ 3 పార్టీలు ఏర్పడినాయి. కాబట్టి ఎంత నీచమైన రాజకీయాలు చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను ఎంత గట్టిగలుగుతున్నాను. పోతే సరే పొత్తులు చేసుకున్న తర్వాత మన వీడియో రిలీజ్ అయింది. ఎవరిది? మన అమిత్ షాది. ఆయన ఏమంటున్నాడంటే ఏ బార్ హమ్ ఆనే కే బాద్ హమ్ 4% రిజర్వేషన్ కు నికాల్ దేంగే అంటున్నాడు. మనకంతా తెలుసు ఆ దివంగత నేత ముస్లిం యొక్క మహారాజు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కన్నా హీనంగా ఉన్న స్థితిలో తెలుసుకున్న మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనారిటీస్ ఎస్సీ ఎస్టీ కన్నా హీనంగా ఉన్నారని తెలుసుకున్న ఆయన మరి 4% రిజర్వేషన్ ఇచ్చాడు. దానివల్ల ఎంతో మంది ముస్లిం యొక్క పిల్లలు బాగా డిగ్రీలు చదివారు, డాక్టర్లు చదివారు, ఇంజనీర్లు చదివారు, వాళ్ళంతా బయట సిరిపడి ఉన్నారు దేశాల్లో. వాళ్ళంతా తన తల్లిదండ్రులు కనీసం అంటే 25% ఆఫ్ ద ముస్లిమ్స్ ఆ 4% రిజర్వేషన్ వల్ల మనకి ఎంతో ముఖ్యమైన ప్రాధాన్యత లభించింది అని చెప్పి మీకు అంతా తెలుపుకుంటాను. అటువంటి ఆ రిజర్వేషన్ ని ఆయన అమిత్ షా తీసేస్తానని చెప్పి మొన్న చెప్తున్నాడు. అలాగే ఆ మన సెంట్రల్ మినిస్టర్ ఆయన కిషన్ రెడ్డి కూడా మొన్న సభలో ఒక వారం సభలో కూడా అంటున్నాడు మీ 4% రిజర్వేషన్ మైనారిటీలు తీసేస్తామని చెప్తున్నాను. నేను ఈ ఒక్కరోజు ఈ సభలో అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఆ పవన్ కళ్యాణ్ గారిని, మీరు మీ స్టాండ్ ఏంటి? వాళ్ళు కనుక మా 4% రిజర్వేషన్ తీస్తామంటున్నారు, మీ స్టాండ్ ఏది అని చెప్పి మిమ్మల్ని గట్టిగా నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. అంతా ఏం లేదు. కాబట్టి ముఖ్యంగా మైనారిటీ సోదరులారా, మనం కనీసం అంటే 60 నియోజకవర్గాల్లో మన ఓట్ల వల్ల ఇన్షాల్లా తాలా మనం అభ్యర్థులు గెలిపించుకోవచ్చు అని చెప్పి తెలుపుకుంటూ ఈసారి మన జగన్ నమ్మడు ఉండండి, ఈ చంద్రబాబు నాయుడు నమ్మద్దని చెప్పి మీకు అంతా తెలుపుకుంటాను. ఏదో మన కదిరిలో ఒక ఇద్దరు పార్టీ పెట్టాడు చంద్రబాబు నాయుడు, పెట్టేసి ఆ విజయవాడ పెయిడ్ ఆర్టిస్ట్ని పిలిపించుకొని అంటున్నాడు మన స్టేట్ యొక్క భవిష్యత్తు కోసం నేను బీజేపీతో కలుసున్నాను, ఈసారి వీటికి నన్ను నమ్మండి, నేను మైనారిటీలు గుండెలు పెట్టుకుంటాను. అరే 2020లో ఏ గుండెలు పెట్టుకున్నావా? 4.5 సంవత్సరాలు మాకు మంత్రి లేడు, ఒక డిప్యూటీ సీఎం కూడా లేడు, ఒక మంత్రి కూడా లేడు. 4.5 సంవత్సరాల తర్వాత నువ్వు ఇచ్చింది ఏంటంటే మాకు మన నంద్యాల ఎలక్షన్ వస్తే ఆ ఫరూక్ గారిని ఎమ్మెల్సీ ఇచ్చి 4.5 సంవత్సరాల తర్వాత మంత్రి చేసిన ఈయన చరిత్ర ఏమిటంటే ఆయన చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి నీకు కోరుకుంటాను.
మళ్ళీ చూస్తే మళ్ళా మా చైర్మన్ కూడా ఫినిష్ చేయలేదు. కనీసం అంటే 4 సంవత్సరాల తర్వాత ఆ ఉర్దూ అకాడమీని మన హజ్ కమిటీని చైర్మన్ అపాయింట్ చేశాడు. ముస్లిం అంటే ఎంత చేతన భావమో ఒకసారి ఆలోచించమని ముస్లిం సోదరులు నేను కోరుకుంటాను. కాబట్టి ఒక విషయం మీరు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముస్లిం చేసింది ఏమీ లేదు. సరే దగ్గర 2014లో నువ్వు బీజేపీతో కలిసి ఉండి వేలాది లక్షలాది కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ తెచ్చుకున్నావు. పోనీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకి ఎంత ఖర్చు పెట్టామని చెప్పి నేను అడుగుతున్నాను. ఏమైనా డబ్బులన్నీ చెప్పి నేను అడుగుతున్నాను. ముఖ్యంగా ఒక విషయం మీరు ఆలోచించండి. 5 సంవత్సరాలలో సెంట్రల్లో దగ్గర బీజేపీతో కలిసిన తర్వాత ఈయన మైనార్టీ సంక్షేమానికి ఖర్చు పెట్టింది 2300 కోట్లు. ఎంతండి? 2300 కోట్లు ఖర్చు పెట్టాడు 5 సంవత్సరాలు. అది మన జగనన్న 1 సంవత్సరం గడిచింది. జగనన్న పాలనలో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. అయినా కానీ మైనార్టీ సంక్షేమానికి డైరెక్ట్ గా 13,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చరిత్ర మన జగన్ మీద అయితే, అలాగే ఇండైరెక్ట్ గా ఖర్చు పెట్టి 7,200 కోట్లు కొత్త కలుపుకుంటే 21,000 కోట్ల రూపాయలు మైనార్టీ సంక్షేమానికి ఖర్చు పెట్టిన మహారాజు ఎవరంటే ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు. అసలు చంద్రబాబు నాయుడు నువ్వెక్కడ 10 ఇంతలు ఖర్చు పెట్టాడు మన జగన్ అని చెప్పి నీకు అంతా తెలుపుకుంటున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మన మైనార్టీ సోదరులు తెలుసుకోమని, ఈసారి ఈ విషయాన్ని మన మైనార్టీ సోదరులు తెలపమని నేను మీకు అప్పీల్ చేస్తున్నాను. పడకపోతే జగనన్న ప్రభుత్వంలో సరే రాజకీయ రిజర్వేషన్ అనేది ముస్లిం సోదరుల మైండ్లో ఉండింది. ఎట్లయితే 4% రిజర్వేషన్ వాళ్ళ ఆయన ఇచ్చాడో అలాగే జగనన్న చాలా మంది అడిగారు, సార్ మా మైనార్టీ చాలా మంది 60-70 నియోజకవర్గాల్లో ఉన్నారు, మాకు కూడా ఒక రిజర్వేషన్ లాంటివి కల్పిస్తే బాగుంటుంది. కాబట్టి నేనే అడిగిన జగనన్న అన్నాడు, ఏదైతే ముస్లిం ప్రాతినిధ్యం ఉందో వాళ్ళకి చైర్మన్ చేస్తా, మేయర్లు చేస్తా, డిప్యూటీ చైర్మన్ చేస్తా, సర్పంచ్ చేస్తా అన్నాడు. ఆ విధంగానే అల్లా గారి దయవలన 4 ఎమ్మెల్సీలుగా, 4 ఎమ్మెల్యేలుగా, సీఎం తర్వాత డిప్యూటీ సీఎం గా, మేయర్లుగా, డిప్యూటీ మేయర్లుగా, చైర్మన్లుగా, డిప్యూటీ చైర్మన్లుగా, దగ్గర సర్పంచులుగా, డిప్యూటీ సర్పంచులుగా, ఆర్ 11 చైర్మన్ స్టేట్ చైర్మన్లు 11 చైర్మన్ ఇచ్చాడు స్టేట్ చైర్మన్లు. అందులో 4కి క్యాబినెట్ ఇచ్చాడు. ఫస్ట్ టైం వక్ఫ్ బోర్డుకి ఇంతవరకు మన 70 సంవత్సరాల చరిత్రలో వక్ఫ్ బోర్డుకి ఎవరు క్యాబినెట్ ఇవ్వలేదు. ఆ క్యాబినెట్ ఇచ్చిన చరిత్ర కూడా మన జగన్ అని చెప్పి మీకు అందరినీ తెలుసుకుంటాను. కాబట్టి ముస్లిం సోదరులు ఒకసారి ఆలోచనలు కోరుకుంటాడు. ఎంత మంచి మనసున్న మహారాజు మన జగన్ అని చెప్పి కోరుకుంటాడు. ఇప్పుడు నా చంద్రబాబు ముఖం చూస్తే ఒక సీఎం గా కనబడతాడా? చూసారా ఒకసారి ముఖం, 10 సార్లు ముఖం చూడండి, ఈసారి ఇంటికి పోయిన ఫోటో చూడండి అని చెప్పి కోరుకుంటాడు. అసలు నువ్వు సీఎం గా కాదు, నువ్వు ఊడ్చుకునే మాదిరి కనబడతావు నీ ఎవ్వరు అని చెప్పి గట్టిగా చెప్తాను. అట్లా వాడు నువ్వు చూడేదో ఆయన కొడుకుని ఎంబడి పెట్టుకుని తిరుగుతాడు. ఈయనకి 76 సంవత్సరాలు అయిపోయింది, ముసలోడు అయిపోయినాడు. కూర్చొని లేవలేడు, లేస్తే కూర్చున్నాడు, అట్లా సైజ్ అయిపోయినాడు. ఇంకా 5 సంవత్సరాలు పోతాడు. ఈయన సీఎం అయితే కాడు. ఆయన ప్లాన్ ఏంటంటే ఆ పప్పు అంట దుకాన్ మకాన్. మన చంద్రబాబు నాయుడు 17 వాగ్దానాలు చేశాడు మైనార్టీకి మేనిఫెస్టోలో. అందులో మేనిఫెస్టో దుకాణానికి ఎవరు ఇచ్చాడు? దుకాణం వచ్చే పప్పుకి ఇచ్చాడు, మకాన్ మంత్రులకు ఇచ్చాడు. ఆ పప్పు ఎట్లా వాడంటే అసలు ఎమ్మెల్యేగా గెలవలేదు, అడ్డంగా ఎమ్మెల్సీ ఇచ్చి అతనికి 4 నిమిషాలు కట్టిపెట్టాడు చంద్రబాబు నాయుడు. సరే ఇప్పుడు ఏమంటున్నాడు, నేను ముసలోడు అయిపోయినాను కదా, నా కొడుకుని నౌజుబిల్లా అతన్ని సీఎంగా చేస్తాడు. ఏం సీఎంగా చేస్తావా? ఆయన వీడియోలో ఒకసారి వినమని నేను కోరుకుంటాను. తెలుగు మాట్లాడే కాదు, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు దళితుడికి. ఏమంటాడు, నికృష్టమైన పాలన మా తెలుగుదేశంలో ఉంది అంటాడు. అంటే మీనింగ్ కూడా రాదు అని. సరే నేను అనుకున్నాను, పోన్లే మన చంద్రబాబు నాయుడు అనుకున్నాడు ఏమనంటే నా కొడుకు ఇంగ్లాండ్లో చదువుకుంటాడు. పెట్టమంటాడంటే మొన్న అంటున్నాడు చంద్రబాబు నాయుడు, అతను మా కొడుక్కి ఇంగ్లీష్లో చదివినాడు, మా కొడుకు మన ఆస్ట్రేలియాలో చదివినాడు, మా అమ్మవాడు తెలుగు రాదు. సరే పోనీ తెలుగు రాదేమో అనుకుంటే మొన్న జీవో అనమనండి, గవర్నమెంట్ ఆవిడ జీవో అంటే గవర్నమెంట్ ఆవిడ జియో చెప్పరా బాబు అంటే ఆవిడ జియో అంటున్నాడు. నేను అనుకున్నా జియో సిమ్ అనుకున్నాను. అంటే దరిద్రుడికి జియో అని కూడా చెప్పి కూడా దరిద్రుడు అది కూడా చెప్పలేని హీనుడు ఏదో సీఎం క్యాండిడేట్ గా అదేదో కళ్ళగంటాను అని చెప్పి మీకు అంతా తెలుసుకుంటాడు. పరమ మూర్ఖుడు, చదువు రాని మూర్ఖుడు, తెలుగు మాట్లాడలేని మూర్ఖుడు, ఇంగ్లీష్ మాట్లాడలేని మూర్ఖుడు. ఇట్లా వాళ్ళంతా అసలు ఇంకోతో ఉన్నాడు. ఆ నిత్యం పెళ్లి కొడుకు, నిత్యం పెళ్ళాం కొడుకు మాట్లాడతాను. ఏమో మాట్లాడతాను అంటే పీఠాపురంలో ఆ వంగ గీతా గారు పక్కన పెట్టండి, ఇక్కడ పోటీ నాకు జగన్మోహన్ రెడ్డికి అంత దమ్ముంటే పులివెందుల పోయి నిలబడు.
పులివెందులో కొట్టి కూడా దొరుకుతారని అప్పని పీఠాపురంలో అసలు జగన్ గారు పిలుపడితే పులివెందులో నాకు ఆయనకి పోటీ అంటాడు మన పవన్ కళ్యాణ్. అది కాక మొన్న ఏమంటాడు, ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని తిరుగుతున్నాడు. అరే నా కొడుకల్లా, వైసీపీ కొడుకల్లా, జగన్ అరే అరే చొమ్మ సంస్కారం ఉందా? అసలు మీ అన్న కూడా పోటీ చేసినాడు. మీ అన్న తరపు నేను కూడా పిఆర్పీ ఎమ్మెల్యేగా పోటీ చేసిండే 30,000 ఓట్లు వచ్చిండే నాకు కూడా. మీ అన్నని చూసి ఒకసారి సంస్కారం చేసుకోరా బాబు పవన్ కళ్యాణ్. అసలు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. మేము కూడా తిడతాం, మాది కూడా రాయలసీమే. కానీ తిట్టం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సంస్కారం నేర్పించాలని తెలుపుకుంటున్నాడా. కొన్ని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నేను వేసి నేను తప్పుతా అంట. అరే జగన్మోహన్ రెడ్డి దాకా ఎందుకు నాయన, నేను ఒక జగనన్న సైనికుడిని, నేను చాలు అని చెప్పి నువ్వు లాస్ట్ టైం నిలబడితే 2 చోట్ల నిన్ను ఓడించి నీ గ్లాసు పక్కన కొట్టి నిన్ను నగ్నంగా తరిమింది ఆయనే కదా మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను కదా తెలుపుకుంటాను. ఇప్పుడు ఏమో మాట్లాడుతున్నాడు, ఏదో మన జగన్ గారు ఏదో మాట్లాడతాను. కాబట్టి ఇట్లా సన్యాసులు కాదు, వందల మంది నక్కలు కలిసి వచ్చినా, బీజేపీ వాళ్ళు కలిసి వచ్చినా, మనందరూ కలిసి వచ్చినా ఒకడే వస్తాడు సింహం. ఆ సింహమే జగనన్న అని చెప్పి మీ కదా నేను తెలుసుకుంటాను. సింహం ఎక్కడ, నక్క ఎక్కడ? సింహం కళ్ళు ఎత్తేస్తే నక్కలందరూ పారిపోతారు ఆయన. అట్లా నక్కలు ఎంతమంది వచ్చినా కూడా మన జగన్ ఏం కాదని కూడా మీ కదా నేను తెలుసుకుంటాను. కాబట్టి ముస్లిం సోదరులు ఒకసారి ఆలోచించండి. 2014 పాలన జగన్ మన చంద్రబాబు నాయుడు పాలన ఎట్లుందో, ఇక్కడ మన 2019 తర్వాత మన జగన్ పాలన ఎట్లుందో ఒకసారి ఆలోచించమని బేరీజ్ చేసుకోమని నేను మీకు అంతా కోరుకుంటాను. కాబట్టి ముస్లిం నక్కులు చేసుకుంది, ముస్లింలకి ఏదైనా పంచిపెట్టింది, ముస్లింలకి తన పక్కన కూర్చొని పెట్టుకుని సీఎం తర్వాత డిప్యూటీ సీఎం ఇచ్చిన చరిత్ర అది ఓన్లీ మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు అంతా తెలుసుకుంటాను. కాబట్టి ఈసారి ముఖ్యంగా మైనార్టీ సోదరులారా, మీ వలన 60-70 నియోజకవర్గాలు ప్రభావితం అవుతాయి. కాబట్టి ఈసారి మనమంతా జగనన్న గారిని మనసులో పెట్టుకోండి, మన జగనన్న గారిని గెలిపించుకోండి. 2 ఓట్లు అనుకుంటున్నాయి. ఒకటి వచ్చి మన ఎమ్మెల్యేగా మన నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని, అలాగే ఒక ఓటు వచ్చి మన గురుమూర్తి గారిని, ఇద్దరికి ఓట్లేసి అఖండ మెజారిటీతో గెలిపారు. ఏం లే మన గుర్తించినంటే కూడదు. ఆ దేవుడు కూడా ఎంత మంచి మనసున్న మహారాజు మన జగనన్న కాబట్టి మంచి గుర్తు కూడా ఇచ్చాం. ఎందుకంటే ఇక్కడ సైకిల్ పంపిణీ పెట్టింది, సైకిల్ కూడా తక్కువ మన ఇప్పుడు సైకిల్ కూడా పోయా. సరే సైకిల్ పోయా, గ్లాస్ ఇక్కడ ఎప్పుడో ఒకసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒకటి వచ్చి ఎంపీ అభ్యర్థిగా ముఖ్యంగా మన మైనార్టీ సోదరులు ఒక చిన్న ప్రాబ్లం ఏమంటే 70% 65% ఓట్లే ఫాలో అవుతాయి. కొంతమంది మహిళలు కానీ ముసలి వాళ్ళు కానీ ఓట్లు వెళ్ళరు. అంటే నేను వాళ్ళకంతా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, అమ్మలు మన యంగ్స్టర్స్ ఉన్నారు, మన యాజ్దాని గారు, అలాగే మన రాజుద్దీన్ గారు ఇదంతా ఉన్నారు. మీరు ఈసారి ముస్లిం సోదరులని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు మాకు చాలా ద్రోహం చేశాడు బీజేపీతో కలుసుకొని. కాబట్టి 100% ఈసారి పోలింగ్ తానా కావాలి, 100% ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు చేయాలి అని చెప్పి నేను మీకు అప్పీల్ చేస్తున్నాను. కాబట్టి ఉదయం 7 గంటలకు 6:30 స్టార్ట్ అవుతుంది పోలింగ్లో. మీ క్యూ నిలబడండి, ఎందుకంటే మన ఓటు హక్కును వినియోగించుకోండి. ఓటు వేసిన తర్వాత మీకు చిన్న స్లిప్ వస్తుంది, చిన్న స్లిప్. ఆ స్లిప్ మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పి నేను మీకు గట్టిగా తెలుపుతాను. కాబట్టి ముఖ్యంగా ఈసారి నా ప్రసంగం ఆల్మోస్ట్ ఆల్ ముగిసింది. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ముందుకు పెట్టుకోవాలా, మరి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఈసారి డెఫినెట్గా గెలిపియాలా. ఇలా లాస్ట్ 1 minute నేను క్లోజ్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు మన చంద్రబాబు నాయుడు 600 వాగ్దానాలు చేశాడు. చంద్రబాబు నాయుడు దగ్గర 600 వాగ్దానాలు చేశాడు చంద్రబాబు నాయుడు. అందులో చూస్తే నాకు తెలిసి 20-30 వాగ్దానాలు కూడా చేయలేదు. అందులో ఎక్కువగా మోసం చేసింది ఆయన ఎస్సీల్ని, ఎస్టీల్ని, బీసీల్ని, మైనార్టీని. కానీ తన నియోజకవర్గాన్ని కోటీశ్వరులు చేసుకుంటే తన ఏమంటారు, తన సామాజిక వర్గాన్ని పేరెందుకు కానీ ఎక్కువగా మోసపోయింది మటుకు ఈ పేదవారే మోసపోయారు. అంటే ముందు నుంచి నియంత పాలన ఒకటి సాగుతూ ఉంది. ముందు నుంచి రాజకాలం నుంచి డబ్బులు ఇంకా డబ్బులు అయిపోవాలంట, పేదవాడు ఇంకా పేదలు అయిపోవాలంట, వాళ్ళ స్ట్రాటజీ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అట్లేదు. మన పేదవాళ్ళు ఒక మంచి స్టేటస్లో మిడిల్ క్లాస్ వాళ్ళన్నా కావాలా, మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం డబ్బుల వాళ్ళు కావాలా. డబ్బులు ఇంకా డబ్బులు ఏం చేస్తారా మీరు? చంద్రబాబు నాయుడు ఒకటే కోరుకున్నాడు, ఒకటే వానికి ఒకటే
కానీ ఆశయం చూస్తానంటే వేలాది కోట్ల ఆశలు 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 ఏం చేస్తున్నాడు, డబ్బుల మీద పండుకొని వస్తున్నాడో ఏమో తెలియదు మనం. సరే చేసుకొని కానీ 600 కోట్ల వాగ్దానంలో చేసిన హీన చరిత్ర చంద్రబాబుది అయితే అందులో ఒక 17 వాగ్దానాలు మైనార్టీకి చేశాడు, 17 వాగ్దానాలు చేశాడు మైనార్టీ. అందులో చూస్తే 1-2 కూడా పూర్తి చేయని హీరుడు అంటే చంద్రబాబు నాయుడు. కానీ మన జగనన్న 3850 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అందులో ఒక 2 పేజీలు చూపించాడు. సో ఇది నా మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టో రిలీజ్ కూడా నేను కూడా ఉండేది మన విజయవాడలో. ఆడపోతే దాంట్లో రాశారు ఏమని 5 వాగ్దానాలు చేశాడు జగనన్న. మైనార్టీ సోదరులారా, ఓ ముస్లింలారా, ఈ 5 వాగ్దానాలు మీకు నచ్చితే నాకు ఓటేయండి, నచ్చకపోతే ఇది అన్నాడు. అందులో ముఖ్యంగా నవరత్నాలు కూడా ఉన్నాయి, మనకు తెలుసు. ఆ 5 వాగ్దానాలు నేను ముందు పెడుతున్నాను. ఒకటి వచ్చి మన మోసళ్ళకి 3000 నుంచి 5000, 5000 నుంచి 10,000 వేసిన చరిత్ర కూడా మన జగనన్నది కాదా అని చెప్పి నేను మీకు అంతా తెలుపుకుంటాను. అలాగే రెండోది ఏంటంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వచ్చిన తర్వాత మన హజ్ యాత్రికులకు సబ్సిడీ కూడా తీసేశారు. ఆ సబ్సిడీ జగనన్న అలాగే పెడుతూ 30,000 రూపాయలు పింక్ కార్డుకి వైట్ కార్డుకి దగ్గర 60,000 వేసిన చరిత్ర కూడా మన జగనన్నది అని చెప్పి మీకు అంతా తెలుపుకుంటాను. పోతే మా కళ 4% రిజర్వేషన్ మైనార్టీకి మన దేవుడు తనేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఇస్తే మా కళ సప్లాన్ లో కళగా ఉంది. ఎస్సీ ఎస్టీ సోదరులకు సప్లాన్ ఉంది. అట్లా సప్లాన్ కూడా మాకు కావాలంటే ఆ సప్లాన్ కూడా ఇచ్చిన చరిత్ర కూడా మన జగనన్నది అని చెప్పి మీకు అంతా తెలుపుకుంటాను. మళ్ళీ పోతే 4వ వాగ్దానం జగనన్న ఏం చేశారంటే దుర్నల్ పథకాన్ని 50,000 నుంచి 1,00,000 రూపాయలు చేస్తాను. మనకు తెలుసు కరోనా పీరియడ్ లో మన ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, ఇండియా కాదు, వరల్డ్ లో మొత్తము అన్ని పనులు స్తంభించిపోయినాయి. జీడిపి దారుణంగా పడిపోయినా కూడా మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు మన సంస్థ ఏదైతే పథకాలు ఉన్నాయో అది ఆపకుండా ఇచ్చిన చరిత్ర జగనన్నది అయితే ఇప్పుడు దుర్హన్ పథకాన్ని 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఇస్తున్న చరిత్ర కూడా మన జగనన్నది అని చెప్పి మీకు వాళ్ళు ఇంకోటి ఏమన్నాడు, వక్ఫ్ బోర్డు పటిష్టం చేస్తా, వక్ఫ్ బోర్డుకి మంచి చైర్మన్ తీసుకొస్తా అని చెప్పి చెప్పాడు జగనన్న. అలాగే ఏమన్నా నాకు 1 year బ్యాక్ వక్ఫ్ బోర్డు చైర్మన్ వచ్చింది. 1 year కోసం దగ్గర 3.5 లక్షల రూపాయల జీతం ఉంటే కూడా నేను జీతం కూడా తీసుకోకుండా పని చేశాను. మీరు కనుక్కోవచ్చు, ఎందుకంటే వక్ఫ్ ల్యాండ్ అంటే అల్లా భూమి కాబట్టి నేను జీతం కూడా తీసుకోకుండా పని చేశాను. నా వంటి చైర్మన్ పెట్టినందుకు జగనన్న గారికి ఇంకోసారి ధన్యవాదాలు నేను తెలుపుకుంటానని చెప్పి మీకు కాబట్టి ఈ విధంగా మనం అల్లాహ్ కోసం, ప్రజల కోసం, జగనన్న కోసం పనిచేశాము కాబట్టి మళ్ళీ మిమ్మల్ని మేము ఓటు అడుగుతున్నాం. కాబట్టి మా యొక్క మేనిఫెస్టోలో ఉండే వాగ్దానాలను పూర్తి చేసిన చరిత్ర కూడా మన జగనన్నది అని చెప్పి మీకు అంతా తెలుపుకుంటూ ఈసారి ముఖ్యంగా జగనన్న గారిని గెలిపించుకోండి. మైనారిటీస్ ఓట్లు కీలకం. ఈసారి 100% పోలింగ్ ఏమని చెప్పి మీకు అంతా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మన లోకల్ ఉండే మైనారిటీ సోదరులకు, ముస్లిం సోదరులకు, उलमाको सबसे मैं गुजारिश करता हूँ ये बार हमारे वोट 2 वोट है हमारे लिए। एक वोट एमएलए के लिए फैन को डालो, दूसरी वोट एमपी के लिए फैन को डालो। फैन को डालकर बटन दबाकर ये बार अल्हम्दुलिल्लाह फिर जगनमोहन रेड्डी साहब को सीएम बनाने की मैं अपील करता हूँ। शुक्रिया, जज़ाकल्लाह।